ఈ ఆర్ఎంపీ అనే పర్సన్కి ఏ హాస్పిటల్ అయితే ఎక్కువ కమిషన్ ఇస్తుందో వాళ్ళ దగ్గరికి వీళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం ప్రజెంట్ అయితే జరుగుతుంది. ఎవ్రీ డాక్టర్ విల్ అగ్రీ. కోవిడ్ టైంలో చాలా హాస్పిటల్స్ దోచుకున్నాయి. అంటే అక్కడ నిజంగానే దోచుకున్నారా, లేకపోతే న్యూస్ అట్లా బయటికి పొక్కిందా? కొంతమంది నాన్ మెడికల్ పీపుల్ హాస్పిటల్స్ రన్ చేయడం, అట్లాంటి వాళ్ళు ఓన్లీ దే సీ ద బిజినెస్, ఓన్లీ దే సీ ద రెవెన్యూ ఓన్లీ. అట్లాంటి సమయంలో అట్లాంటి దాంట్లో డెఫినెట్గా ది బిజినెస్. యాంటీబయాటిక్స్ మనకు అవి అవసరమా? అవి మనల్ని ఎంత డ్యామేజ్ చేస్తున్నాయి? యాంటీబయాటిక్స్ యూసేజ్ మాత్రం చాలా కేర్ఫుల్గా, దట్టు ఈ క్వాక్స్ చేతులు పడకుండా డాక్టర్స్ చాలా జుడిషియస్గా వాడాల్సిన అవసరము ఇప్పుడున్న ప్రజెంట్లో మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో యాంటీవైరల్ ఇవ్వాల్సిన అవసరం 99% ఆఫ్ ద కేసెస్లో అవసరం లేదు. మోస్ట్లీ సెల్ఫ్ రిజర్వ్డ్ ఉంటాయి. కామన్ కోల్డ్ మనకి ఎప్పటి నుంచో తెలుసు. ట్యాబ్లెట్ ఇస్తేనేమో 7 రోజుల్లో తగ్గిపోద్ది అంటాము, ట్యాబ్లెట్ ఇవ్వకపోతేనేమో 1 వారం రోజులు తగ్గుతుంది అంటాం. సో హే గాయ్స్, సో వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ ఒక చిన్న ముచ్చట. సో ఇవాళ వీ హ్యావ్ డాక్టర్ రవీందర్ రెడ్డి. లిటరలీ నల్గొండ కోవిడ్ బార్ నుంచి బయటపడింది, ఆ టైంలో సస్టైన్ అయింది అంటే బికాస్ ఆఫ్ దిస్ పర్సన్ అండ్ వీళ్ళ గ్రూప్ చేసిన కృషి వల్లనే. బికాస్ ఈయన నల్గొండకి కోవిడ్ టైంలో ఆక్సిజన్ ప్రదాత. లిటరల్లీ ఆక్సిజన్ షార్టేజ్ ఎంతో ఉన్న టైంలో వీళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని దే సప్లైడ్ ఆక్సిజన్ టు ఆల్ ఆఫ్ ది నల్గొండ అండ్ ఇంకా వేరే అదర్ డిస్ట్రిక్ట్స్కి కూడా. అండ్ ఆల్సో సీనియర్ ఫిజిషియన్, ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ రివర్ నిమ్స్ హాస్పిటల్, ఆదిత్య కేర్ హాస్పిటల్, రివర్ డయాగ్నోస్టిక్స్, నెక్స్ట్ ఓ మై గాడ్ ఆర్వీఆర్ ఇండస్ట్రీస్, టైమ్ స్కూల్, డాక్టర్స్ ఫౌండేషన్, ఆల్సో టెరా కనెక్ట్స్. ఓ మై గాడ్ అన్న, మీరు లిటరల్లీ ఒక లెజెండ్ ఉన్నారు అన్న. ఐమ్ లైక్ యూఆర్ ఎ ప్రాపర్ డాక్టర్ అండ్ ఆల్సో ఎ లెజెండరీ బిజినెస్ మ్యాన్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. సో ఇవన్నీ అంటే మా ఏరియాలో, అంటే విలేజ్, నేను ఎక్కడైతే పుట్టి పెరిగానో హాలియా ప్రాంతంలో సరైన హెల్త్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల ఆ ఏరియాలో మా నాన్నగారి కోరిక మేరకు, మా అమ్మగారి కోరిక మేరకు అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సేమ్ టైం నేను చదువుకున్న ప్రాంతంలో స్కూల్స్ బాగానే ఉన్న ఉద్దేశంతో అక్కడ ఒక సిబిఎస్ఈ స్టాండర్డ్ స్కూల్ తీసుకురావాలన్న ఉద్దేశంతో అక్కడ ఒక స్కూల్ తీసుకురావడం జరిగింది. సో అదేవిధంగా డిస్టిక్లో ఎన్నో విషయాల్లో మన డిస్టిక్ మిగతా డిస్టిక్స్తో పోలిస్తే బాగా వెనుకబడి ఉంది. సో ఎన్నాలని నల్గొండ జిల్లా వెనుకబడి ఉండాలనే ఉద్దేశంతో నేను నా తోటి మిత్రులు అందరితో కలిసి, లైక్ మైండెడ్ మిత్రులతో కలిసి ఇవి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఫస్ట్ ఎంఆర్ఐ అయితేంది, ఫస్ట్ హై అండ్ సిటీ స్కాన్ అయితేంది, ఫస్ట్ క్యాత్ ల్యాబ్ అయితేంది, ఫస్ట్ హై అండ్ ఈవెన్ ఈ ఫర్గాట్ ద బ్లడ్ బ్యాంక్, హై అండ్ బ్లడ్ బ్యాంక్ అయితేంది, తర్వాత ఫస్ట్ క్యాత్ ల్యాబ్, ఫస్ట్ ఓపెన్ హార్ట్ సర్జరీస్, ఫస్ట్ బ్రెయిన్ సర్జరీస్, ఇవన్నీ మన నల్గొండకి తీసుకురావడమే కాకుండా ఇది ఇక్కడ చేసి చూపెట్టడమే కాకుండా మిగతా డాక్టర్స్ని, కమింగ్ నెక్స్ట్ జనరేషన్ డాక్టర్స్ కూడా మనం ఎంకరేజ్ చేయడం ద్వారా లాట్ ఆఫ్ ఫెసిలిటీస్, ఇప్పుడు లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ మన డిస్టిక్ రావడము, అదేవిధంగా నల్గొండ జనాలు ఇప్పుడు హైదరాబాద్ మీద డిపెండ్ పడాల్సిన అవసరం లేకుండా చేయడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా చేయాల్సిన ఉన్నాయి. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇక్కడతో ఆగిపోదు జర్నీ, ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సో మీ నేటివ్ హాలియా కదా అన్న? ఎస్. సో యూనివర్డ్ ఫ్రమ్ మిరియాల్ కూడా. సో లేటర్ మా ఫాదర్కి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అక్కడికి హాలియాకి, అంటే నేను చిన్నప్పుడు 5th క్లాస్లోనే అక్కడ ట్రాన్స్ఫర్ అయింది. ఆల్మోస్ట్ అప్పటి నుంచి నేను టిల్ అక్కడే ఉన్నాను ఇంకా. సో అన్న, దిస్ వన్ థింగ్ ఐ రెస్పెక్ట్ అబౌట్ యూ ద మోస్ట్, నిజాయితీ. అండ్ జనాలకి ఎక్కడ కూడా ఏ హాని కలగొద్దు, మనందరికీ ఈక్వల్గా ఉండాలి. అండ్ అది మీ సొంత డాక్టర్ వృత్తిలో కూడా, మెడికల్ ఫీల్డ్లో కూడా. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో ఆర్టికల్స్ చదువుతున్నాను, అందరు చెప్తుంటే వింటున్నాను, లైక్ యూ ఆర్ లిటరలీ అగెయిన్స్ట్ ద ఈవిల్ ఇన్ ద మెడికల్ ఫీల్డ్. మెడికల్ ఫీల్డ్లో దెర్ ఇస్ గుడ్ అండ్ దెర్ ఇస్ ఈవిల్. ఈవిల్కి ఎదురెళ్ళి పోరాటం చేస్తున్న అతి తక్కువ మందిలో యు ఆర్ ఆల్వేస్ ఇన్ ద ఫ్రంట్ లైన్. సో వై, ఎందుకు? సబ్బు అంటే డబ్బులు సంపాదించుకొని అందరూ లక్షలు కోట్లు కూడా సంపాదించుకుంటున్నారు, మీకు మాత్రం ఎందుకు సడన్గా ఇట్లా? మనకు హెల్త్ ఇండస్ట్రీ అనేది మనం ఇప్పుడు నేనున్న జనరేషన్ ఒకదాన్ని చూసుకోకూడదు. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. రేపు నా పిల్లలు ఉంటారు, మన పిల్లలు ఉంటారు, మన సొసైటీ అంతా ఒక హెల్తీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు నా గురించి నేను ఆలోచించుకోవడం కరెక్టే, ఎస్. నా ఫ్యామిలీ గురించి ఆలోచించుకోవాలి, నా చుట్టూ నేను. దాంతోపాటుగా నేను నా నెక్స్ట్ జనరేషన్కి ఎట్లాంటి ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి, ఎట్లాంటి హెల్తీ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి కూడా నేను, అది కూడా ఒక ప్రయారిటీ. దాంట్లో భాగంగానే సో లాట్ ఆఫ్ యాక్టివిటీస్, అంటే నా డిస్టిక్లో ఇవన్నీ తీసుకురావడంతో పాటుగా క్వాలిటీ హెల్త్ ప్రాక్టీసెస్, ఎథికల్ హెల్త్ ప్రాక్టీసెస్ అనేది నెక్స్ట్ జనరేషన్కి మేము పోయే లోపల వాళ్ళకి అందివ్వాలి. సో ఆల్ దీస్ డేస్ వాట్ ఆర్ ద ప్రాక్టీసెస్ మా సీనియర్స్ ఏమి ఇచ్చారో, మేబీ వాళ్ళు సమ్ గుడ్స్ దే హావ్ గివెన్, సమ్ బ్యాడ్ మేబీ ఇట్ మే బీ దేర్, బట్ ఇంకా బెటర్గా మేము ఏమి ఇవ్వగలుగుతాం ఎథికల్ ప్రాక్టీస్ కోసము. సో అంటే సొసైటీలో ఒక డాక్టర్స్ అంటే ఒక మిత్ అనే కాదు, ఒక రాంగ్ ఇది కూడా ఉంది.
డెఫినెట్గా ఉంది. అంటే నాన్ మెడికల్ పీపుల్ వాళ్ళు బిజినెస్ లాగా చేయడం, దాని ద్వారా డాక్టర్స్ మీద ఒక ట్రస్ట్, సొసైటీలో ఒక ట్రస్ట్ పోయింది. ఆ ట్రస్ట్ను రీగెయిన్ చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఎవ్రీబడి షుడ్ వర్క్. నా సైడ్ నుంచి నేను వర్క్ చేస్తున్నాను. సో క్వాలిటీ హెల్త్ కేర్ అండ్ ఎథికల్ హెల్త్ కేర్ని మనం నెక్స్ట్ జనరేషన్కి, నెక్స్ట్ వచ్చే డాక్టర్స్కి మనం ట్రాన్స్ఫర్ చేయాలనేది నాకు ఆ లక్ష్యం. మనం ఇప్పుడు ఎథికల్ అండ్ క్వాలిటీ డాక్టర్స్ మీద మాట్లాడుతున్నాం కాబట్టి మోస్ట్ అండర్ రేటెడ్ టాపిక్, దీని జోలి కూడా ఎవరు పోరు, ఫేక్ డాక్టర్స్. ఎస్, ఈ ఫేక్ డాక్టర్స్ అనేవాళ్ళు ఈ మధ్య చాలా ఎక్కువ అవుతున్నారు. అక్కడిక్కడ న్యూస్లో పుట్టుకొస్తే ఆ ఒక్క వన్ డే ఒక రచరచ అవుతుంది, ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ బోర్డు తిప్పేసి మళ్ళీ ఎక్కడో చేయడము. లేకపోతే అసలు వీళ్ళందరికీ ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది, వీళ్ళకి లైసెన్సులు కానీ ఇవన్నీ. సో హౌ అండ్ వై, అండ్ మిగతా డాక్టర్స్ అంతా ఎందుకు తెలిసినా సరే చూస్తూ ఊరుకుంటున్నారు? యా, అంటే ఇది స్మాల్ టాపిక్ కాదు, ఇట్ ఈస్ వెరీ బిగ్ టాపిక్. ఇన్ ద సెన్స్ మనకు పోస్ట్ ఇండిపెండెన్స్ ఏరియా నుంచి చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ అప్పుడున్న డాక్టర్ పేషెంట్ రేషియో వచ్చి చాలా తక్కువ మంది ఉన్నారు. బట్ విలేజెస్ మనకు అప్పుడు మేజర్ టౌన్స్ లేకుండా, హెల్త్ ఫెసిలిటీస్ లేకుండా, ఆ టైంలో ఏంటంటే కొంచెం డాక్టర్స్ దగ్గర కొంచెం హెల్త్ నాలెడ్జ్ నేర్చుకున్న వాళ్ళు విలేజెస్లో ప్రాక్టీస్ చేయడము, విలేజెస్లో బేసిక్ ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ అయింది. అది గ్రోత్ అవుతూ ఇప్పుడు వాళ్ళ ఫేక్ డాక్టర్స్గా అయిపోయారు. ఫేక్ డాక్టర్స్ అతి ఎవరైతే రిజిస్ట్రేషన్ లేని వాళ్ళు, అంటే రిజిస్ట్రేషన్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంతమంది డాక్టర్స్ తయారు చేస్తుంది. అందులో అలోపతి ఫీల్డ్లో కొంతమంది తయారు చేస్తుంది. తర్వాత ఆయుష్ ఫీల్డ్, ఆయుష్ అంటే ఆయుర్వేదిక్, యునాని, సిద్ధ, యోగా ఇట్లాంటి ఫీల్డ్స్ ఉన్నాయి. వీళ్ళని రిజిస్టర్డ్ డాక్టర్స్ అంటాం. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, లేకపోతే డెంటల్ మెడికల్ అసోసియేషన్, లేకపోతే ఆయుష్ అసోసియేషన్లో చదువుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే దే ఆర్ ఎలిజిబుల్ టు ట్రీట్ ఆర్ డయాగ్నోజ్ ఏ పేషెంట్ హెల్త్ బాగాలేనప్పుడు. అయితే ఇప్పుడు ఈ క్వాక్స్ అనేవాళ్ళు నాన్ మెడికల్, అంటే వీళ్ళకి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఉండదు, వీళ్ళకి ఎటువంటి మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉండదు. క్వాక్స్ అనే వర్డ్ అనేది ఇట్ ఈస్ అంటే మిక్స్డ్ వర్డ్. క్వాక్స్ అనేది ఏ పర్సన్ హూ ఈజ్ నాట్ హ్యావింగ్ ఏ మెడికల్ నాలెడ్జ్ బట్ ప్రాక్టీసింగ్ మెడిసిన్ అట్ ద సేమ్ టైమ్ ఏ మెడిసిన్ విచ్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ ఎవిడెన్స్ బేస్డ్. మనం ఏమంటామంటే ఇప్పుడు ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ మాత్రం యూజ్ చేయాలి. ఇప్పుడు నేను ఒక ట్యాబ్లెట్ మీకు ఇచ్చానంటే దే షుడ్ బి ఎవిడెన్స్. ఆ ట్యాబ్లెట్ మీకు ఏ రకంగా పనిచేస్తుంది సైంటిఫిక్గా, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంది, లాంగ్ టర్మ్లో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంది, షార్ట్ టర్మ్లో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే లాట్ ఆఫ్ రీసెర్చ్ తర్వాతనే బయటకు వస్తుంది. దీన్ని ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటాం. ఈ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ని ఇవ్వడం అనేది మోడర్న్ సైన్స్. అయితే ఏమవుతుందంటే ఎవిడెన్స్ లేకుండా కూడా చాలామంది ఇప్పుడు టీవీలో చూస్తుంటాం, రోజు మధ్యాహ్నం మనకు చాలా కార్యక్రమాలు వస్తుంటాయి. ఆ బాంబు వేస్తే పోతుంది, ఈ బాంబు రాస్తే పోతుంది, లేకపోతే అత్త అయితే పోతుంది, షుగర్ ఇది తాగితే పోతుంది, జ్యూస్ ఇచ్చి ఈ జ్యూస్ తాగితే మధుమేహం మొత్తం మాయం, అది ఇది అంటారు. సో ఇట్ ఈస్ ఎ వ్యాస్ట్ టాపిక్ యాక్చువల్లీ. క్వాకరీ అంటే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్, ఎవిడెన్స్ లేని మెడిసిన్ ప్రాక్టీస్ చేయడం ఇట్ ఈస్ ఎ బిగ్గెస్ట్ క్రైమ్. ఎస్ ఏ మోడర్న్ ఇండియాలో, మోడర్న్ వరల్డ్లో మోడర్న్ మెడిసిన్ అంటేనే మనకి ఎవిడెన్స్ ఖచ్చితంగా ఉండాలి. నువ్వు ఏది తీసుకున్నా కానీ దానికి ఎవిడెన్స్ ఉండాలి. ఈ క్వాకరియంలో నాట్ ఓన్లీ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ప్రాక్టీస్ చేయడం ఒక ఎత్తు, దాంతోపాటు ఎవిడెన్స్ లేని మెడిసిన్ ప్రాక్టీస్ చేయడం ఇవ్వడం ఒకటి ఎత్తు. ఈ రెండింటిని కలిపి క్వాకరీ అనే టాపిక్. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్, ఆర్ఎంపీ, షార్ట్ ఫర్ ఆర్ఎంపీ. యా. సో విలేజెస్లో చాలా మంది ఉంటారు ఆర్ఎంపీస్. నిజాయితీగా వాళ్ళకి తెలిసిన కొంచెమైనా సరే బేసిక్ ఫస్ట్ ఎయిడ్తో కానీ, ఇంజెక్షన్స్ ఫీవర్ వస్తే టాబ్లెట్స్తో అంతవరకు ఓకే. బట్ ఒక ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తే మనం ఎంతవరకు చికిత్స చేయించుకోవచ్చు, వాళ్ళు ఏం చెప్తే మనం చేయాలి, అండ్ ఆయన స్థాయికి మించి ఏమైనా ఇస్తుందంటే అవి అవాయిడ్ చేస్తే కొన్ని ఉంటాయి. అలాంటి ఏంటి గైడ్లైన్స్ ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ సూర్య, అసలు ఆర్ఎంపీ అనే వర్డ్కి మీనింగ్ తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అందరికీ జనరల్ ఆర్ఎంపీ అంటే ఒక ఊర్లో పనిచేసే డాక్టర్ అనే ఒక ఇది కాన్సెప్ట్ మైండ్లో ఉంది. ఈవెన్ గవర్నమెంట్ ఆఫీసర్, మినిస్టర్స్ కానీ, ఎమ్మెల్యే కూడా అందరికి అదే మైండ్లో ఉంది. బట్ ఆర్ఎంపీ అంటే పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఇచ్చింది. చదువుకున్న వాళ్ళకి, లైసెన్స్డ్ వాళ్ళకి మాత్రమే ఆర్ఎంపీ అనే వర్డ్ యూజ్ చేస్తారు. ఈ వర్డ్ని బైపాస్ చేసి ఈ వర్డ్ని యూజ్ చేసుకున్న వాళ్ళు రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ వర్డ్ తీసుకొచ్చారు. ఆ ఆర్ఎంపీ అనే వర్డ్ వాళ్ళకి వర్తించదు. ఆర్ఎంపీ అనేది చదువుకున్న వాళ్ళకు, లైసెన్స్డ్ ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళకి ఎటువంటి శిక్షణ ఉండదు ఆర్ఎంపీ వాళ్ళకి. అయితే ఏమవుతుందంటే ఎస్ డెఫినెట్గా వాళ్ళ అవసరం. డీప్ విలేజెస్లో, తండాలలో ఉంటారు. తర్వాత రోడ్ యాక్సెస్ కూడా సరిగా ఉండదు. మిడ్ నైట్ ఏదైనా అవుతుంది, కడుపు నొప్పి వస్తుంది, లేకపోతే అక్కడ మనకు ఫస్ట్ ఎయిడ్ ఇచ్చేవాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. వీఆర్ నాట్ అగెయిన్స్ట్ దట్ సిస్టమ్. నో డాక్టర్ ఈజ్ నాట్ అగైన్. అంటే జనరల్ అవేర్నెస్ ఉన్న డాక్టర్ ఎవరు కూడా వాళ్ళకి అగెయినిస్ట్ కాదు. బట్ దేర్ షుడ్ బి లిమిటేషన్స్. ఫస్ట్ ఎయిడ్ అంటే ఏంటి, అసలు ఫస్ట్ ఎయిడ్ డెఫినేషన్ మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిఫైన్ చేయాలి. యాక్చువల్గా ఒక చట్టం ఇవ్వాలి. ఫస్ట్ ఎయిడ్ అంటే ఏంటిది, ఎంతవరకు అసలు ఫస్ట్ ఎయిడ్ వాళ్ళు
క్లినిక్ ఓపెన్ చేసుకోవచ్చా, నెంబర్ 1. క్లినిక్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉందా, నెంబర్ 2. సో ఫస్ట్ ఎయిడ్ లిమిటేషన్స్ ఏంటి, అసలు ఫస్ట్ ఎయిడ్ కిట్ అంటే ఏంటి, ఇవన్నీ ఖచ్చితంగా డిఫైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి, ఒక ఆర్ఎంపీ అనే వర్డ్ యూజ్ చేయదు. అగైన్ ఐఎమ్ టాకింగ్ తెలుగు ఇస్ ఎ క్వాక్ అనాలి, లేకపోతే నకిలీ డాక్టర్ అన్నాం, లేదంటే ఒక విలేజ్లో పనిచేసే ఒక కంపౌండర్ అన్నాం. సో ఆర్ఎంపీ అనే వర్డ్ మమ్మల్ని కించపరిచినట్టు అవుతుంది, ఒక రిజిస్టర్డ్ డాక్టర్ కించపరిచినట్టు అవుతుంది. కించపరిచినట్టు ఇన్ ద సెన్స్ వాళ్ళతో ఈక్వల్గా చూడొద్దు మమ్మల్ని. మేము కష్టపడి చదువుకొని వచ్చినాము, సో వాళ్ళు సరే సంహవ్ తెలుసో తెలియకో ఈ ఫీల్డ్లోకి వచ్చారు, వాళ్ళ తప్పు కాదు అది. సొసైటీలో మన మిత్రులు, మన ఫ్రెండ్స్, వాళ్ళందరూ మన ఏమంటాము, మన బ్రదర్హుడ్, వాళ్ళు కూడా ఉండాలి మన సిస్టమ్, వాళ్ళు కూడా బతకాలి. వాళ్ళకు తెలిసో తెలియక ఈ సిస్టంలోకి ఎంటర్ అయ్యారు. అన్నోయింగ్లీ దే ఎంటర్డ్ ఇన్ టు ద సిస్టమ్. దే బిలీవ్ దట్ ఇట్ ఈస్ అ లీగల్, బట్ ఇట్ ఈస్ నాట్ లీగల్. ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తా, ఎస్పెషల్లీ ఈ ఆర్ఎంపీస్ ఇష్యూలో. ఐఎమ్ సారీ మీరు ఆర్ఎంపీ అంటే అఫెండ్ అవుతున్నారేమో, కానీ ఈ టర్మ్ గురించి జనరల్గా అందరికి ఆర్ఎంపీ అంటే ఊర్లో ఉండే వాళ్ళే. అయితే ఊర్లో ఒక పేషెంట్ ఉంటే ఈ ఆర్ఎంపీ అనే పర్సన్కి ఏ హాస్పిటల్ అయితే ఎక్కువ కమిషన్ ఇస్తుందో వాళ్ళ దగ్గరికి వీళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం, దూరం ఉన్నా సరే అవన్నీ పట్టించుకోకుండా కొన్ని ఖచ్చితంగా అవుతుంటే న్యూస్లో కూడా చూస్తూనే ఉన్నాం, రెగ్యులర్గా ఇవన్నీ జరిగాయి. సో ఈ మెడికల్ ఫీల్డ్లో ఉన్న డాక్టర్స్ ఈ ఆర్ఎంపీస్ని ఇంకా ఎందుకు ఎంకరేజ్ చేసిన కొంతమంది, అంటే ఇన్ బిజినెస్ పర్స్పెక్టివ్, ఐ మీన్ ఇన్ ద వ్యూ ఆఫ్ బిజినెస్ దే ఆర్ స్టిల్ డూయింగ్ దట్. డూ యూ అగ్రీ విత్ దిస్ ఫినామినా? ప్రజెంట్ అయితే జరుగుతుంది. ఎవ్రీ డాక్టర్ విల్ అగ్రీ. జరిగే సిచ్యువేషన్ ఎవ్రీ ఇయర్, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఎవ్రీవేర్ ఇండియా జరుగుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే యాక్చువల్గా ఈ కమిషన్ సిస్టమ్ అనేది నాట్ ఓన్లీ మెడిసిన్, ఎవ్రీవేర్. ఏ గవర్నమెంట్ అఫీషియల్ దగ్గరికి పోయినా, లేకపోతే ఏ ల్యాండ్ కొన్నా కానీ, ఏ వర్క్ చేయాలన్నా దెర్ ఈస్ అ కమిషన్. సో అట్లా ఆ కమిషన్ సిస్టమ్ అనేది మెడికల్ ఇండస్ట్రీలోకి చాలా రోజుల క్రితమే వచ్చింది. ఇప్పుడు ఈ కొత్తగా బిజినెస్ లాగా స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైతే హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నారో, దే పుట్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, లాట్ ఆఫ్ మెషినరీ, సో లాట్ ఆఫ్ మ్యాన్ పవర్, రెవెన్యూ జనరేషన్ రావాలి. సో సఫిషియెంట్గా రెవెన్యూ జనరేషన్ రావట్లేదు, అప్పుడైంది కమిషన్ ఎట్లా చూపుతున్నారు. ఊళ్ళకి పోయి ఈ సోకాళ్ళు ఏదైతే ఉన్నారో డాక్టర్స్ అని పేరు పెట్టుకొని నడుపుతున్నారో వాళ్ళని అట్రాక్టివ్గా ఆఫర్లు ఇచ్చో, లేకపోతే పర్సంటేజ్లు ఇచ్చో పేషెంట్ రప్పించుకోవడం ఏళ్ళు చేస్తున్నారు. బిజినెస్లో చూస్తే మేబీ దే ఆర్ రైట్, కమిషన్ సిస్టమ్ అనేది ఎవ్రీబడి ఇస్ దే, బట్ ఇస్ ద మెడికల్ సిస్టంలో ఇట్ ఈస్ రాంగ్, ఇట్ ఈస్ అనెథికల్. అది ఎవరు డిఫైన్ చేసుకోవాలంటే ఎ పర్సన్ హూ ఈజ్ ప్రాక్టీసింగ్ తనకు ఓన్గా డిఫైన్ చేసుకోవాలి, ఏది ఎథికల్ ఏది అనెథికల్ అనేది. సో ఇదైతే డెఫినెట్గా నా పర్స్పెక్టివ్లో అనెథికల్. ఎందుకంటే పేషెంట్, రూరల్ ఉన్న పేషెంట్కి వాళ్ళకు అవేర్నెస్ తక్కువ ఉంటుంది, ల్యాక్ ఆఫ్ మెడికల్ నాలెడ్జ్ తక్కువ ఉంటుంది. అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి, అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి కమిషన్ బేస్లో ఎక్కడ ఎక్కువ కమిషన్ ఇస్తే ద క్వాలిటీ హాస్ నాట్ రిక్వైర్డ్ ఇయర్. క్వాలిటీతో సంబంధం లేకుండా ఎక్కడ పడితే అక్కడ తీసుకుపోయి ట్రీట్మెంట్ చేయడం అది కరెక్ట్ కాదు. ఎవరైతే ఊళ్ళలో ఈ ఫస్ట్ ఎయిడ్ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఒకసారి రివైజ్ చేసుకోవాలి, వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఏది క్వాలిటీ హాస్పిటల్ తీసుకెళ్ళండి, డెఫినెట్ తీసుకెళ్ళండి, కాదనము. లిటిల్ బిట్ వాళ్ళు ఏదైనా ఇచ్చింది, మీరు అంత దూరం కష్టపడి వస్తారు, పేషెంట్ తీసుకొని వస్తారు, మీ ఖర్చులకు ఏమైనా ఇస్తే తీసుకోండి, వాళ్ళు ఏమైనా ఇస్తే తీసుకోండి, కాకపోతే అంత పర్సెంట్ ఇంత పర్సెంట్ ఎప్పుడు కోకండి. మీ హెల్ప్ రూళ్ళలో కంపల్సరీ అవసరం. అట్ ద సేమ్ టైం యూ హ్యావ్ లిమిటేషన్స్. మీరు ఆ లిమిటేషన్స్ దాటి పోవద్దు, ఫస్ట్ ఎయిడ్ దాటి మీరు వెళ్ళవద్దు, ఇంజెక్షన్స్ యాంటీబయాటిక్స్ ఇవ్వద్దు, స్టిరాయిడ్స్ ఇవ్వద్దు, యాంటీ డయాబెటిక్ మెడిసిన్స్ ఇవ్వద్దు, యాంటీ హైపర్టెన్సివ్ మెడిసిన్స్ ఇవ్వద్దు. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి, మీ లిమిటేషన్స్ మీరు తెలుసుకొని చేయండి. You are one of the senior doctor, a good businessman in medical industry as well. కోవిడ్ టైంలో చాలా హాస్పిటల్స్ దోచుకున్నాయి, ఐ మీన్ బిల్స్ హెవీగా ఉన్నాయి. అంటే అక్కడ నిజంగానే దోచుకున్నారా, లేకపోతే న్యూస్ అట్లా బయటికి పొక్కిందా, ఇదంతా ఐ డోంట్ నో, దట్స్ సెకండరీ. ఐ సా ఇట్ ఇన్ ద న్యూస్, ఐఎమ్ ఆస్కింగ్ యూ డైరెక్ట్లీ. సో టూ మచ్ బిల్స్ వేయడము, ప్రాణాలు పోయినా సరే బిల్లు కడితేనే బాడీ రిలీజ్ చేస్తామనడము, వెంటిలేటర్స్ అనే సాకు పెట్టుకొని చాలా బిజినెస్ చేయడము, ఆక్సిజన్ సిలిండర్స్. సో దెర్ వాస్ సో మచ్ chaos going on everywhere. So what do you have to say about that? అంటే ఎక్స్‌ప్లాయిటేషన్ అయితే కోవిడ్‌లో డెఫినెట్గా జరిగిందని యాక్సెప్ట్ చేస్తాను నేను, బట్ నాట్ ఆల్ ద హాస్పిటల్స్. సో డిపెండ్స్ ఆన్ ద డాక్టర్స్ యాటిట్యూడ్, డాక్టర్స్ మైండ్ సెట్ని బట్టి అది ఉంటుంది. నాట్ ఆల్ ద డాక్టర్స్ ఆర్ ఎక్స్‌ప్లాయిటెడ్ పేషెంట్స్. సో మెనీ గుడ్ హాస్పిటల్స్, గుడ్ డాక్టర్స్, హ్యూమన్ మైండెడ్ డాక్టర్స్, తక్కువ ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వీఆర్ దేర్ ఇన్ దట్. అట్ ద సేమ్ టైం ఓన్లీ బిజినెస్ ఆస్పెక్ట్లో చూసుకొని కొంతమంది నాన్ మెడికల్ పీపుల్ హాస్పిటల్స్లో రన్ చేయడం, అట్లాంటి వాళ్ళు ఓన్లీ దే సీ ద బిజినెస్, ఓన్లీ దే సీ ద రెవెన్యూ ఓన్లీ.
అట్లాంటి సమయంలో అట్లాంటి దాంట్లో డెఫినెట్గా ది బిజినెస్. దాని ఏంటంటే ఆ పేషెంట్స్ చనిపోతున్నారనే దాన్ని ఆపర్చునిటీగా తీసుకొని సమ్ హాస్పిటల్స్ ఆర్ ఎక్స్‌ప్లాయిటెడ్ పేషెంట్స్ వెరీ బ్యాడ్లీ. సో ఆ మెడికల్ ఇండస్ట్రీలో మేము కూడా డాక్టర్స్ వేరియస్ టైమ్ డిస్కస్ చేసుకున్నాం మేము. బట్ నాట్ ఆల్ ద డాక్టర్స్ నాట్ లైక్ దట్. సో దట్ డిపెండ్స్ ఆన్ డాక్టర్స్ యాటిట్యూడ్. హౌ అంటే తను హ్యూమానిటీ బేసిస్లో ఎంతవరకు చేశాడనేది ఆ డాక్టర్స్కి మాత్రమే తెలుస్తుంది. ఇక మేమైతే వీఆర్ జెన్యున్లీ డిడ్ వెరీ బెటర్ వర్క్ ఇన్ మై ఏరియా ఆల్సో, ఈవెన్ నల్గొండ ఆల్సో, ఈవెన్ గోయింగ్ స్ట్రేట్ ఆఫ్ పేషెంట్స్. నాకు 2 times కోవిడ్ వచ్చింది. 2 times వచ్చింది. నా పేరెంట్స్ అందరినీ దూరంగా పెట్టి, ఫ్యామిలీ మొత్తం దూరంగా పెట్టి, ఆల్మోస్ట్ 1 month సింగిల్గా ఉన్నా నేను కూడా, ఆ పిల్లల్ని పక్క పెట్టి. అట్లా నా కొలీగ్స్ కూడా చాలామంది, ఈవెన్ నా నర్స్ స్టాఫ్ చనిపోయారు ఒకళ్ళు, తర్వాత నర్స్ స్టాఫ్ వాళ్ళ మదర్ చనిపోయారు, ఇంకొక నర్స్ స్టాఫ్ వాళ్ళ ఫాదర్ చనిపోయారు. అంటే వీఆర్ అట్ రిస్క్ డెఫినెట్లీ. నోబడీ కేమ్ టు డూ దట్ రిస్క్. సో రిస్క్తో పాటు వాళ్ళు రిస్క్ చేయాలంటే వాళ్ళకు మనం పేమెంట్ ఎక్కువ ఇస్తేనే రిస్క్ చేస్తారు. ఇంకా ప్రాణానికి పనంగా పెట్టుకొని రిస్క్ చేశారంటే వాళ్ళకి డెఫినెట్గా డాక్టర్స్ కానీ నర్సింగ్ స్టాఫ్ కానీ పేమెంట్ ఎక్కువ ఇవ్వాలి. ద సేమ్ టైం ఆ టైంలో ఆక్సిజన్ కొరత ఉండేది. ఆక్సిజన్ కూడా హ్యూజ్ పేమెంట్ చేయాల్సి వచ్చింది. దాని దగ్గర దట్ బిల్ విల్ డెఫినెట్లీ రిఫ్లెక్ట్స్ ద పేషెంట్. బట్ నాట్ ఆల్ ద పేషెంట్ డాక్టర్స్ ఎక్స్‌ప్లాయిటెడ్. Some hospitals, exclusively non-medical people become hospital, sure, definitely they exploited. I agree. సో ఫ్రంట్ లైన్ వారియర్స్ ఇప్పుడు ఎట్లయితే ఇండియా పాకిస్తాన్ వార్లో మన సోల్జర్స్ ఫ్రంట్ లైన్ ఉన్నారో, ఒకప్పుడు కోవిడ్ టైంలో డాక్టర్స్ వర్ ద ఫ్రంట్ లైన్ వారియర్స్. వాళ్ళే చాలామంది రిస్క్ తీసుకున్నారు, వాళ్ళే చనిపోయారు కూడా. బట్ ఆఖరి స్టేజ్లో ఉన్నా కూడా ది జస్ట్ హెల్ప్ పేషెంట్స్. సో వీ నో దిస్. నల్గొండ మొత్తంలో అప్పుడు కోవిడ్ వల్ల ఆక్సిజన్ కొరత లేకుండా చాలామంది బతికారంటే దానికి కారణం మీరే. మీరు ఒక ఆయుప్రదాత, ఒక ఆయుదాత అయినారు అప్పుడు. ఐ మీన్ లైక్ మీరు ఓన్గా ఆక్సిజన్ ఇండస్ట్రీ అంతా స్టార్ట్ చేసేసి, అప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అంతా చేసేసి, యూ డిడ్ సప్లై టు ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ నల్గొండ డిస్ట్రిక్ట్. ఓన్లీ నల్గొండ లేకపోతే మొత్తం తెలంగాణ అండ్ ఏపీ కూడా? ఐ డోంట్ నో హౌ ఇట్ వర్క్, బట్ ఐ రియల్లీ salute you and thank you on behalf of all the Nalgonda people because you've done so much work, you and your team. అది మాత్రం I agree. సో మీకెందుకు ఆ థాట్ వచ్చింది ఆక్సిజన్ అండ్ ఆల్? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్డ్స్. అంటే ఇది ఈ ఆలోచన కోవిడ్ గురించి రాలేదు. నేను ఏదైతే హెల్త్ ఇండస్ట్రీ సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండాలన్న కాన్సెప్ట్తో బిగినింగ్ నుంచి నేను హెల్త్ ఇండస్ట్రీని ఎట్లా డెవలప్ చేసుకుంటూ వచ్చాను, అట్లాగే ఈ ఆక్సిజన్ ఆర్ మెడికల్ గ్యాసెస్ మొత్తం మనము గుంటూరు, హైదరాబాద్ మీద డిపెండ్ అయ్యింది ఈ నల్గొండ డిస్ట్రిక్ట్లో. అయితే ఈ కోవిడ్ రాకముందే నాకు ఆలోచన ఉంది ఇక్కడ ఒకటి ఆక్సిజన్ అది ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి 2014 అనుకున్నాను. బట్ సమ్హౌ ఇట్ ఈస్ గాట్ డిలేడ్. అంటే కోవిడ్ కంటే ముందు, కోవిడ్ వస్తుందని తెలియదు నాకు అసలు. కోవిడ్కి ముందు నేను ప్లాన్ చేశాను, అంతా వర్కౌట్ చేసి పెట్టాను. అది వెరీ బ్యాడ్ కోవిడ్ రావడము, అది ఆ కోవిడ్ రావడము, నేను అది ఎస్టాబ్లిష్ చేయడం, రెండు సైమల్టేనియస్లీ అయింది. సో థ్యాంక్ గాడ్ నాకు ఈ వర్క్ చెప్పాడేమో నా డిస్టిక్లో. నేను హార్ట్ఫుల్గా ఈ వర్క్ చేస్తాను కాబట్టి నాకే చెప్పాడేమో అది. సో డెఫినెట్లీ వి డిడ్ ఎ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. కోవిడ్ టైంలో ఆక్సిజన్ తీసుకొచ్చే సఫిషియెంట్గా తీసుకురావడం కూడా బిగ్గెస్ట్ టాస్క్ అయింది నాకు. అంటే మనము తీసుకొచ్చే వెహికల్స్ని మధ్యలో పట్టుకోవడము, వాళ్ళు వాళ్ళ ఏరియాలో అన్లోడ్ చేయించుకోవడం, ఇట్లాంటివి కూడా జరిగినాయి. దానికి మన ఎస్పీ దారి అయితే మన పోలీస్ ఫోర్స్ దాన్ని ప్రొటెక్షన్ ఇవ్వడము, ఈవెన్ లాట్ ఆఫ్ వర్క్ జరిగినాయి. ఓకే, సో డెఫినెట్లీ యా, మేము వర్క్ చేసాము, ఆక్సిజన్ సప్లై చేసాము ప్రతి ఒక్క హాస్పిటల్కి సఫిషియెంట్గా. సో వీ సేవ్ లాట్ ఆఫ్ పేషెంట్స్ ఇన్ నాట్ ఓన్లీ మై హాస్పిటల్స్, ఇన్ అదర్ హాస్పిటల్స్, ఎవ్రీబడి సేవ్డ్ లాట్ ఆఫ్ పేషెంట్స్. ద న్యూస్ ఐవ్ హర్డ్, ఆర్టికల్స్ ఐవ్ రెడ్ అండ్ సోషల్ మీడియాలో నేను వింటున్నవన్నీ, ఐ వాంట్ టు హ్యావ్ అన్ ఆనెస్ట్ డిస్కషన్ విత్ యూ. టక క్వశ్చన్స్ అడుగుతుంటాను, మీ ఆనెస్ట్ ఒపీనియన్ అంతా. యాంటీబయాటిక్స్ మనకు అవి అవసరమా? అవి మనల్ని ఎంత డ్యామేజ్ చేస్తున్నాయి? డెఫినెట్లీ యాంటీబయాటిక్స్ డెఫినెట్లీ అవసరం. యాంటీబయాటిక్ లేకపోతే ద వరల్డ్ ఈజ్ నాట్ లైక్ దిస్ నౌ. సో వీఆర్ నాట్ దే. సో యాంటీబయాటిక్స్ అవసరము, బట్ దాన్ని జుడిషియస్గా యూజ్ చేయడం అనేది వెరీ ప్రయారిటీ. సో స్టివార్డ్షిప్ అంటాము. సో ఎప్పుడు యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయకూడదు, అన్నెసరీ యాంటీబయాటిక్ యూజ్ చేసే వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మననే ఎవరొకరు కొడుతుంటే ఏదో ఒక రోజు తిరగబడతాం. సో సేమ్ సిస్టమ్, సేమ్ లైక్ బ్యాక్టీరియా కూడా వర్తిస్తుంది. ఒక యాంటీబయాటిక్తో కంటిన్యూస్గా ఒక బ్యాక్టీరియాని అవసరం లేకుండా కొడతాం అంటే, సో దట్ విల్ సమ్ అదర్ డే ఇట్ విల్ టేక్ రెసిస్టెన్స్ అండ్ ఇట్ విల్ రీబౌండ్ ఇట్స్ కంప్లీట్ ఎఫెక్టివ్ డిసీజ్ కోర్స్. అట్లా డెఫినెట్గా యాంటీబయాటిక్స్ యూసేజ్ మాత్రం చాలా
కేర్ఫుల్గా, దట్టు ఈ క్వాక్స్ చేతిలో పడకుండా డాక్టర్స్ చాలా జుడిషియస్గా వాడాల్సిన అవసరము ఇప్పుడున్న ప్రజెంట్లో మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ అ థ్రెట్ టు ద హ్యూమన్ మ్యాన్ కైండ్. ఏ చిన్న రోగం వచ్చినా ఏ స్పెషలిస్ట్ దగ్గరికైనా వెళ్ళు, ఖచ్చితంగా యాంటీబయాటిక్స్ ఇస్తాడు, ఒక గ్యాస్ గోళీ ఇస్తాడు. ఐ మీన్ లైక్ మెడికల్ షాప్కి వెళ్ళినా సరే వాళ్ళు ఎట్లా అంటే కోల్డ్ మెడిసిన్ ఏమంటే దాంతోపాటు యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. ఎస్, ఇక్కడ ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ 90% ఆఫ్ ద కేసెస్ మన కామన్ కోల్డ్లో యూజువల్గా యాంటీబయాటిక్ అవసరం లేదు. ఫర్ యువర్ నాలెడ్జ్ ఏం చెప్తానంటే యాంటీబయాటిక్ అంటే ఒక బ్యాక్టీరియా మీద పనిచేసే డ్రగ్ యాంటీబయాటిక్. బట్ మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ ఆర్ వైరల్ డిసీజెస్. సో 90% కేసెస్ ఆర్ వైరల్ డిసీజెస్. సో అక్కడ ఏమి ఇవ్వాలి? యాంటీవైరల్ ఇవ్వాలి మనం. ఓకే. సో యాంటీవైరల్ ఇవ్వాల్సిన అవసరం 99% ఆఫ్ ద కేసెస్లో అవసరం లేదు. మోస్ట్లీ సెల్ఫ్ రిజర్వ్డ్ ఉంటాయి. కామన్ కోల్డ్ మనకి ఎప్పటి నుంచో తెలుసు. ట్యాబ్లెట్ ఇస్తేనేమో 7 రోజుల్లో తగ్గిపోద్ది అంటాము, ట్యాబ్లెట్ ఇవ్వకపోతేనేమో 1 రోజులు తగ్గుతుంది అంటాము. అవి జస్ట్ వర్డ్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా దాన్ని అర్థమైందంటే మనము యాంగ్జైటీ అయ్యి, పేరెంట్స్ యాంగ్జైటీ లేకపోతే తల్లిదండ్రుల యాంగ్జైటీ అయ్యో అన్నెసరీ ట్రీట్మెంట్ అంతా నడుస్తాం. ఓకే. ఓన్లీ ఆ టైంలో మనకి ఏంటంటే సిమ్టమాటిక్ మెడిసిన్స్ అండ్ సెల్ఫ్ ఇన్సూరెన్స్, ప్రాపర్ డైట్ ఇవ్వమని చెప్తారు. దాట్స్ ఇట్. సో మీరు ఇప్పుడు డాక్టర్స్ ఫౌండేషన్ అని ఒకటి స్టార్ట్ చేసినారు. దాంట్లో యువర్ మెయిన్ మోటో ఇస్, అకార్డింగ్ టు వాట్ ఐవ్ హర్డ్ ఫ్రమ్ యువర్ టీమ్, ఫైట్ అగేన్స్ట్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. ఎస్. అంటే నాకు అర్థం కాక అడుగుతానా, ఐ మీన్ లైక్ ఎవరికి లేని ప్రాబ్లమ్స్ అన్ని ఓన్లీ మీకే ఉన్నట్టుంది మెడికల్ ఫీల్డ్ గురించి. రాంగ్ రా, అంటే ఎవ్రీబడి నోస్ దిస్, ఎవ్రీ డాక్టర్ నోస్ దిస్, ఎవ్రీబడి ఫైటింగ్ దేర్ ఓన్ వే. అంటే వాళ్ళ క్లినిక్ దగ్గర వాళ్ళు ఫైట్ చేస్తారు. ఇన్ జనరల్గా అందరికీ అవగాహన ఉంది దీని మీద. కాకపోతే కలెక్టివ్గా ఎట్లా పోవాలనే దాని మీద వర్క్ చేయాల్సి, కలెక్టివ్గా వర్క్ చేయాలి. ఇప్పుడు మేము నలుగురిలో అందరూ డాక్టర్స్ కలిసినప్పుడు దీనే మాట్లాడతాం వాట్ స్టెప్స్ యూ కెన్ టేక్ కేర్. ఇంకొకటి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎంపిరికల్ యాంటీబయాటిక్ థెరపీ అంటాం. అంటే ఒక పేషెంట్కి ఏదైనా ఫీవర్గా సంథింగ్ ఏదైనా వచ్చిందంటే అది ఏ ఆర్గానిజం అని తెలుసుకునే వ్యవస్థ మన దగ్గర లేదు, పెరిఫరీస్లో లేదు. ఈవెన్ పెరిఫరీస్లో లేదు, రూరల్ లేదు, ఈవెన్ లాట్ ఆఫ్ హైదరాబాద్ మెట్రో సిటీస్లో కూడా ఉంది, కానీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయరు. ఇప్పుడు పెరిఫరీస్ అంటే టౌన్ సైజ్డ్ టౌన్స్, అంటే టౌన్స్ కానీ రూరల్ మొత్తం పెరిఫరీస్ అంటాము. ఓకే. మెట్రో సిటీస్ కానీ సిటీస్లో కానీ ఉన్నాయి, బట్ ఇంకా స్టిల్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఇండియా మొత్తంలో ఉంది. ఈ సిస్టమ్ ఎక్కడ ఉంది? ఇండియా మొత్తంలో లాట్ ఆఫ్ ఉన్నాయి. బట్ ఒక యాంటీబయాటిక్ ఇచ్చే ముందు అసలు ఏం బ్యాక్టీరియా ఉంది కనుక దాన్ని టార్గెటెడ్ ఇస్తే సరిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద కేసులో బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇస్తాం, నాట్ టార్గెటెడ్ యాంటీబయాటిక్, బ్రాడ్ స్పెక్ట్రమ్. సో బ్రాడ్ స్పెక్ట్రమ్ ఏంటంటే గుడ్ బ్యాక్టీరియా కూడా అవసరం బాడీకి. ఓకే. గుడ్ బ్యాక్టీరియా చచ్చిపోతాయి, బ్యాడ్ బ్యాక్టీరియా చచ్చిపోతాయి. సో బ్యాడ్ బ్యాక్టీరియా ఏమవుతాయి? రెసిస్టెన్స్ తెచ్చుకుంటాయి. లిటరల్లీ మన పెరుగులో కూడా వీ హ్యావ్ దిస్ బ్యాక్టీరియా బ్యాసిల్లస్. దట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్. అవి మనం ట్యాబ్లెట్ రూపంలో తీసుకుంటాం రెగ్యులర్గా. ఇప్పుడు చాలా పేషెంట్స్కి మనము ఆ ట్యాబ్లెట్స్ రూపంలో ఇస్తాం అవి, లెక్క బ్యాసిల్లస్. సో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ గురించి ఎందుకు స్ట్రెస్ చేస్తున్నామంటే ఇప్పుడు కామన్గా ఉండే డిసీజ్, రెగ్యులర్గా ఉండే టైఫాయిడ్ అయితేంది, అదర్ లాట్ ఆఫ్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అయితేంది, న్యూమోనియా అయితేంది, డ్రగ్స్ పనిచేస్తలేవు. ఎందుకంటే క్వాక్స్ కానీ నుంచి, రూరల్లో ఉండే కాంపౌండర్స్ కానీ నుంచి ఎవ్రీబడి హయ్యర్ యాంటీబయాటిక్స్ ఇంజెక్ట్ చేస్తున్నారు. సో పెరిఫెరల్ నుంచి సెంటర్ సిటీకి వచ్చి టెర్షరీ కేర్ లెవెల్కి వచ్చే వరకు అన్ని యాంటీబయాటిక్స్ యూజ్ చేసి పడేస్తారు. సో అంటే తెలిసి ఇది లేకుండా ఏది పడితే డ్రగ్ అది ఇచ్చేస్తున్నారు, దానివల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఇప్పుడు సింపుల్ ఏంటంటే మనకు బ్రహ్మాస్త్రం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది, మీకు ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని కంట్రోల్ చేయడానికి ఏదో ఒకటి లాస్ట్ రిసోర్స్ ఉండాలి. ఆ లాస్ట్ రిసోర్స్ని వెరీ రెగ్యులర్ రిసోర్స్గా వాడేస్తున్నాం. ఇండియా పాకిస్తాన్కి వార్ అయినప్పుడు లాస్ట్ రిసోర్స్ ఏంటిది? న్యూక్లియర్ వెపన్ డైలీ చిన్నగా విసిరేస్తుంటే సో ఇంకా నీకు దానికి వాల్యూ ఏముంది? వాల్యూ అసలు ఇట్ ఈస్ నో మీనింగ్. ఓకే, యా, ఆబ్వియస్లీ. సో అట్లా జరుగుతుంది ఇప్పుడు సిస్టంలో. సో దీన్ని స్ట్రీమ్లైన్ చేయాలి. యాంటీబయాటిక్స్ అనేది కాక్ సేఫ్లో పోవద్దు. యాంటీబయాటిక్స్ అని డైరెక్ట్గా ఓవర్ ద కౌంటర్లో, అంటే మనం డైరెక్ట్గా మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకునే విధానాన్ని స్వస్తి చెప్పాలి. తర్వాత డాక్టర్స్ కూడా సో వైరల్ ఇన్ఫెక్షన్స్కి మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో వైరల్ ఇన్ఫెక్షన్స్కి ఈ యాంటీబయాటిక్స్ వాడకుండా చూడాలి. సో వీటి ద్వారా మనం కొంతవరకు ఈ రెసిస్టెన్స్ని తగ్గించవచ్చు. ఇంకా లాట్ ఆఫ్ అదర్ వేస్ ఉన్నాయి ప్రివెంటివ్ మెకానిజమ్స్, లైక్ టేకింగ్ వ్యాక్సిన్స్ అండ్ ప్రివెంటివ్ హైజీన్ మెయింటెనెన్స్. తర్వాత హాస్పిటల్లో ప్రాపర్ హైజీన్ అయితేంది, పేషెంట్ అయితేంది, డాక్టర్స్, హెల్త్ మెడికల్ కేర్ సిస్టమ్ మొత్తం ఒక హైజీన్ ప్రాక్టీస్ చేస్తే లాట్ ఆఫ్ డిసీజ్ రాకుండా చేయొచ్చు. అసలు యాంటీబయాటిక్స్ దాకా పోవాల్సిన అవసరం లేదు. సో అన్న, ఇప్పుడు వ్యాక్సిన్స్ అనేవి కోవిడ్ టైంలో తీసుకున్నాం అంటే ఇప్పుడు అది తీసుకుంటే ఇప్పుడు మళ్ళీ కోవిడ్ వచ్చినా సరే వీఆర్ సేఫ్?
Yeah, depends on vaccine, type of vaccine. Certain vaccines give immunity for 10 years, 20 years or 5 years, 1 year ఇచ్చే కొన్ని వ్యాక్సిన్స్ ఓన్లీ 1 ఇయర్ ఇస్తుంది ఇమ్యూనిటీ. బట్ కోవిడ్ ఏంటంటే స్టిల్ ఇట్ ఈస్ అన్డిఫైన్డ్. ఎందుకంటే మనం రీసెంట్గా తీసుకున్నాం అవి. అది ఎంతవరకు మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్, కోవాక్సిన్ వచ్చింది, కోవిషీల్డ్ అని వచ్చింది. సో ఒక్కొక్క వ్యాక్సిన్ డిఫరెంట్ టైం డ్యూరేషన్లో ప్రొటెక్షన్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. మేబీ వీ మే రిక్వైర్ బూస్టర్ డోస్ ఇన్ ఫ్యూచర్. అంటే యాంటీబయాటిక్ టైటర్ అంటాం, వ్యాక్సిన్ టైటర్ అంటాం. ఒక కోవిడ్ తీసుకున్న తర్వాత అయితే కోవిడ్ వైరస్ ఉందో దానికి సంబంధించిన యాంటీబాడీస్ తయారవుతాయి లోపల మనకి. ఆ యాంటీబాడీస్ టైటర్ ఎన్ని ఇయర్స్ ఉంటుందో తెలియదు. స్టిల్ ఇట్ ఈస్ అండర్ రీసెర్చ్ ఓన్లీ. అండ్ రీసెంట్గా తీసుకున్నాం కాబట్టి ఎన్ని రోజులు ప్రొడక్షన్తో తెలియదు. అట్లా డిఫరెంట్ వ్యాక్సిన్స్కి డిఫరెంట్ టైం డ్యూరేషన్ ఉంటుంది. ఎందుకు అడుగుతున్నా అంటే ఇప్పుడు మళ్ళీ ఇండియాలో కోవిడ్ స్టార్ట్ అయిందా అది మనకి కోవిడ్ అనే మాట అయినా నాకు భయం ఓ రేంజ్లో వచ్చేస్తుంది. ఇట్ ఈస్ వెరీ ప్యాథటిక్ ఇన్ ద జనరేషన్. సో ఇప్పుడు నేను యూఎస్కి అట్లా వెళ్ళాలనుకుంటే ఆర్ ఎనీ అదర్ కంట్రీస్కి వాళ్ళు వ్యాక్సిన్స్ ఇచ్చి పంపిస్తారు ముందే. అండ్ అక్కడ కూడా అడల్ట్స్ వ్యాక్సిన్స్ తీసుకుంటుంటారు అప్పుడప్పుడు. దట్స్ వాట్ హ్యావ్ బీన్ హియరింగ్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్ ఫర్ స్టడీయింగ్ అబ్రాడ్. ఇండియాలో ఎందుకు ఓన్లీ చిన్నప్పుడు ఒక పోలియో వేసేసి చలో బాయ్ అంటారు? ఇక్కడ అడల్ట్ వ్యాక్సినేషన్ అయితే నాట్ ఎ రీసెంట్ వన్. ఇది లాస్ట్ 10 years నుంచి బాగా అన్నీ, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్ స్ట్రెస్ చేస్తున్న టాపిక్. సో చిన్నప్పుడు మనకు యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అంటాం. పుట్టిన కాలం నుంచి 9 years, 10 years, 11 years వరకు కొన్ని రకాల వ్యాక్సిన్స్ మన షెడ్యూల్ ప్రకారం ఇస్తుంటాం. సో తీసుకునే వాళ్ళు తీసుకున్నారు, కొంతమంది మేబీ మిస్ చేసి ఉండొచ్చు, వాళ్ళ వేరియస్ రీజన్స్తో మిస్ అయ్యి ఉండొచ్చు. తీసుకున్న వ్యాక్సిన్ అనేది కొంత సర్టన్ పీరియడ్ వరకు మనకు ఇమ్యూనిటీ ఇస్తుంది. అయితే మళ్ళా కొంత ఇయర్స్ తర్వాత ఆ ఇమ్యూనిటీ మేబీ మనం లాస్ కావచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ MMR అంటాం, మమ్స్, మీజిల్స్ అండ్ రుబెల్లా అంటాం. అది వ్యాక్సిన్ మనము డ్యూరింగ్ ఎర్లీ ఏజెస్ తీసుకుంటాం. అగైన్ మళ్ళీ మనకి రీసెంట్గా మేము రెగ్యులర్గా చూస్తున్నాం మమ్స్ కేసెస్ చూస్తున్నాం. అంటే వాళ్ళు వ్యాక్సిన్ తీసుకున్నారు బట్ వీఆర్ స్టిల్ గెటింగ్. దట్ మీన్స్ ఆ వ్యాక్సిన్ ప్రొటెక్షన్ లిమిటెడ్ టైం, ఒక 10 years, 15 years ఉంది. సో అగైన్ వీ నీడ్ టు టేక్ అ బూస్టర్ డోస్. అట్లా వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే దీంట్లో అడల్ట్ వ్యాక్సినేషన్లో HPV వ్యాక్సిన్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ అంటారు. ఈ రీసెంట్గా ఫీమేల్కి చాలామందికి ప్రమోట్ చేస్తున్నాము. నాట్ ఓన్లీ ఫీమేల్స్, మేల్స్ కూడా అవసరము. ఈ HPV వ్యాక్సిన్ ఒక్కదాని వల్ల వీ కెన్ ప్రివెంట్ లాట్ ఆఫ్ క్యాన్సర్స్. ఓకే, ఇప్పుడు ఫీమేల్స్ అయితే సర్వైకల్ క్యాన్సర్ అయితే కామన్ కాజ్ ఆఫ్ డెత్ ఫర్ ద ఫీమేల్స్. అంటే హైయెస్ట్ క్యాన్సర్ బర్డన్ అన్నది సర్వైకల్ క్యాన్సర్. ఆ క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. అట్లాగే ఓరల్ క్యాన్సర్స్, తర్వాత పెనైల్ క్యాన్సర్స్ మేల్స్ అయితే, తర్వాత వెజైనల్ క్యాన్సర్స్ అంటాము, తర్వాత యాన్యువల్ క్యాన్సర్స్ అంటాము, యానోరెక్టల్ క్యాన్సర్స్. వీటన్నిటిని మనము, అంటే ఈ వైరస్ 70% ఆఫ్ ద కేసెస్ ఈ వైరసే కాదు ఈ క్యాన్సర్స్కి. సో HPV వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఈ క్యాన్సర్స్ మొత్తం రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. సో ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఒక్క సింగిల్ షాట్ ఆఫ్ వ్యాక్సిన్ తీసుకుంటే ఆ డిసీజ్ రాదు, దానికి పెట్టాల్సిన ఖర్చు లేదు, తర్వాత లైఫ్ ఈజ్ వెరీ ఫ్రీ ఫర్ ఫ్రమ్ దోస్ డిసీజెస్, దోస్ క్యాన్సర్స్. అట్లాగే న్యూమోకోకల్ వ్యాక్సిన్ అని ఉంటుంది. అది కూడా ఒక సర్టన్ ఏజ్లో తీసుకుంటే, న్యూమోకోకస్ అనేది వెరీ కామన్ బ్యాక్టీరియా, ఎక్కడ పోయినా కూడా అది కామన్ ఉంటుంది. బ్లడ్ స్ట్రీమ్ ఇన్ఫెక్షన్ అవుతుంది, సెప్సిస్లో అవుతుంది, న్యూమోనియాస్ అవుతుంది. ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా కూడా ఈ డిసీజ్ బర్డెన్ మనం తగ్గించుకోవచ్చు. తద్వారా మనకు కమ్యూనికబుల్ డిసీజ్ తగ్గుతాయి, ICU స్టే తగ్గిపోతుంది, హాస్పిటల్ స్టే తగ్గిపోతుంది. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అడల్ట్ వ్యాక్సినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఇది చాలా పెద్ద టాపిక్. ఇఫ్ యూ అలో మీ this time or next time, I'll give complete detailed picture and I will give a lot of awareness to the common people. Definitely we'll make a very big discussion panel types. ఎందుకంటే నేను ప్రివెంటివ్ స్ట్రాటజీ మీద వర్క్ చేసే దాంట్లో భాగంగా వ్యాక్సిన్ మీద డెఫినెట్గా చెప్పాలి. వ్యాక్సిన్ అవేర్నెస్, అడల్ట్ వ్యాక్సినేషన్ ఎస్పెషల్లీ. ఇప్పుడు నేను కూడా రీసెంట్గా కొన్ని వ్యాక్సిన్స్ తీసుకున్నాను. సో టైఫాయిడ్ వ్యాక్సిన్ అదొకటి. టైఫాయిడ్ వ్యాక్సిన్ కూడా చాలా చెప్పాలి యాక్చువల్గా. కమింగ్ టు ద వైరల్ ఫీవర్స్ ప్రతి సీజన్లో వచ్చాయి, లైక్ మలేరియా, డెంగ్యూ అండ్ టైఫాయిడ్ మెయిన్లీ. వీటికి రెసిస్టెన్స్ ఉండేటట్టుగా మనకు వ్యాక్సిన్స్ ఏమి ఉండవు, ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా, డెకేడ్స్ లిటరల్లీ అవి కంటిన్యూస్ వస్తూనే ఉంటాయి. వై డోంట్ వీ హ్యావ్ ఎనీ వ్యాక్సినేషన్స్ ఆర్ రెసిస్టెన్స్? వీటిని ఎరాడికేట్ చేయలేమా? బికాస్ ఫారెన్లో ఐవ్ రెడ్ అన్ ఆర్టికల్, టైఫాయిడ్ని కొన్ని కంట్రీస్లో కంప్లీట్లీ ఆల్మోస్ట్ ఎరాడికేట్ చేసినారు. ఐ డోంట్ నో హౌ దే డిడ్ ఇట్, బట్ దే డిడ్ ఇట్. వై కాంట్ వి డూ దట్ ఇన్ ఇండియా? గుడ్ క్వశ్చన్ సూర్య. సో టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ అనేది వెరీ కామన్. బ్యాక్టీరియా టెస్ట్లో ఏ చిన్న జ్వరం వచ్చినా కూడా, ఏ క్లినిక్ పోయినా, ఏ ఊరు పోయినా కూడా ఫస్ట్ జ్వరం వచ్చిందంటే టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ పరీక్ష చేయించుకుందా అంటారు. సో యాక్చువల్గా టైఫాయిడ్ని ఎరాడికేట్ చేసిన కంట్రీస్ ఉన్నాయి.
ఈవెన్ సదరన్ అమెరికాలో దెర్ ఈజ్ నో టైఫాయిడ్. నార్థన్ అమెరికాలో వెరీ రేర్ ఫ్యూ కేసెస్ ఆఫ్ టైఫాయిడ్. ఈ టైఫాయిడ్ బర్డన్ అంతా మన సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీలో ఉంది, ఎస్పెషల్లీ పాకిస్తాన్, తర్వాత ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, ఈ కంట్రీస్లో ఉంది. బికాస్ ల్యాక్ ఆఫ్ హైజీన్. సో పర్సనల్ హైజీన్ అయితే ఏంది, తర్వాత సొసైటీ పరంగా ల్యాక్ ఆఫ్ ప్రాపర్ శానిటేషన్. ఈ టైఫాయిడ్ కంటామినేటెడ్ వాటర్, కంటామినేటెడ్ ఫుడ్స్లో ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు ఒకరి దగ్గర నుంచి ఒకరికి. ఎస్, దీన్ని ప్రివెంట్ చేయొచ్చు మనం. ఎట్లా? ఒకటి ప్రాపర్ హైజీన్, పర్సనల్ హైజీన్. మనం తినే తిండి పదార్థాలైన వాటర్ కానీ సేఫ్ వాటర్ సప్లై అయిన చోట సేఫ్ వాటర్ తీసుకోవడము. దాంతోపాటు దెర్ ఈజ్ ఎ వ్యాక్సిన్ ఫర్ ద టైఫాయిడ్. మనం ఎరాడికేట్ చేయొచ్చు. యాక్చువల్గా నా మోటో అవి ఎరాడికేట్ టైఫాయిడ్ అనే దాన్ని గట్టిగా మనం తీసుకుపోవాలనేది ఉంది నాకు డెఫినెట్గా. సో దీంట్లో భాగంగా మనకు వ్యాక్సిన్స్ వచ్చినాయి ఎప్పటి నుంచో, లాస్ట్ 10-20 years నుంచి కూడా వ్యాక్సిన్స్ ఉన్నాయి. బట్ రీసెంట్గా కొంచెం బెటర్ వ్యాక్సిన్స్, కాంజుగేటెడ్ వ్యాక్సిన్స్ డెవలప్ అయ్యాయి. దాంట్లో మన ప్రౌడ్ థింగ్ ఏంటంటే మన ఇండియన్ కంపెనీ, దట్టు మన హైదరాబాదీ కంపెనీ, ఏ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్. సో హైదరాబాదీ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ గ్రేట్ వ్యాక్సిన్ కాంజుగేట్ for typhoid. It gives immunity for 10 to 15 years. If you take a shot of typhoid vaccine, it will give you 10 to 15 years of protection from the. Is it available already? Yes, it is available. Even my pharmacy is available. You can take tomorrow. What is the brand name? If you can. Tybar CV. Tybar, typhoid. Bar means Bharat Biotech. CV, conjugated. Bharat Biotech. Oh, yes. The one who funded vaccine. Krishna Ella. As a founder is Krishna Ella. There is Bharat Biotech. Type Bar CV. Typhoid Bharat Biotech conjugated vaccine. Previously vaccines are there, unconjugated vaccines. It will give little protection. But this conjugated vaccine, you can use straight away from the 6 months నుంచి 6 నెలల పాప కాడి నుంచి 6 నెలల ఇన్ఫాంట్ కాడి నుంచి you can give till 60-70 years వరకు కూడా తీసుకోవచ్చు వ్యాక్సిన్. వెరీ సేఫ్ వ్యాక్సిన్. సో టుమారో యూ టేక్ అండ్ ఆల్ ఆఫ్ యూ టేక్. బికాజ్ అందరు బయట తింటాము, బయట ఎక్కడ పడితే తింటాము. డెఫినెట్లీగా మనము ఎందుకంటే ఇంపార్టెంట్ అంటే సొసైటీలో ఇట్ ఈస్ ఎ బర్డన్ ఇన్ ద సెన్స్ వీ లూజ్ మనీ బై డూయింగ్ రిపీటెడ్ టెస్ట్. ఎక్కడైపోయినా టైఫాయిడ్ టెస్ట్ అగైన్ యాంటీబయాటిక్స్, అబ్యూస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ బికాస్ ఆఫ్ టైఫాయిడ్. మోనోసెప్ ఇంజెక్షన్ అంటారు, మోనోసెప్ ఎస్బీ ఇంజెక్షన్ అంటారు, లేకపోతే సెప్టెల్జన్ అంటాడు, ఫిబ్జో అంటాడు. ఇప్పుడు నేను చెప్పినాక మీరనే ఆర్ఎంపీలు ఎక్కడికి పోయినా కూడా ఈవెన్ పిజ్జో ఇస్తున్నారు, మెరోపెనమైన అంటే హైయెస్ట్ యాంటీబయాటిక్స్ టైఫాయిడ్కి ఇస్తున్నారు. సో బికాస్ ఆఫ్ దిస్ టైఫాయిడ్ లాట్ ఆఫ్ యాంటీబయాటిక్ అబ్యూస్ జరుగుతుంది. అదొకటి, దాన్ని ప్రివెంట్ చేయొచ్చు. తర్వాత ఒక ఇంట్లో ఒక టైఫాయిడ్ వస్తే ఎంత రెవెన్యూ పోతుంది? ఆల్మోస్ట్ టెస్టులు అంటారు, ఫస్ట్ కన్సల్టేషన్, ఫస్ట్ మీరనే ఆర్ఎంపీ దగ్గర ట్రీట్మెంట్ నడుస్తుంది, సర్టన్ థౌజండ్స్ పోతే అగైన్ మళ్ళీ ఒక డాక్టర్ దగ్గరికి వస్తారు. డాక్టర్కి వచ్చిన తర్వాత తన రిపీట్ టెస్ట్ వేస్తారు, అగైన్ యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్. అక్కడి నుంచి కొంతమంది తగ్గకపోతే ఐసీయూ అడ్మిషన్, తర్వాత అడ్మిషన్స్. ఇట్లా చూసుకుంటే ఒక్కొక్క ఇంటికి లాట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఎవ్రీ సీజన్లో అవుతుంది. దీన్ని 100% మనం ఎరాడికేట్ చేయడం ద్వారా, టైఫాయిడ్ వ్యాక్సిన్స్ తీసుకోవడం ద్వారా మన కమ్యూనిటీలో టైఫాయిడ్ లేకుండా చేయాలి. అది మనం మోటోలాగా తీసుకుని దీన్ని గట్టిగా తీసుకుపోవాలి. ప్రతి వాళ్ళకి తెలిసేదానికి అవేర్నెస్ తీసుకురావాలి టైఫాయిడ్ వ్యాక్సిన్ మీద. Anna, what exactly is this Doctors Foundation? ఎందుకంటే I was so eager and stopping myself to ask you this question. ఎందుకంటే మాకు తెలిసిన విషయం ఏంటంటే మీరు లిటరల్లీ యు ఆర్ క్రియేటింగ్ అ మూవ్మెంట్, అ రెసిస్టెన్స్ అగెయిన్స్ట్ యాంటీబయాటిక్స్ కానీ, లేకపోతే ఈ ఫేక్ డాక్టర్స్ కానీ, అండ్ వ్యాక్సిన్స్, అడల్ట్ వ్యాక్సినేషన్, ఇవన్నీ ఒక ఫ్రంట్ మీద పెట్టేసుకొని యూ ఆర్ ఆన్ ఎ ఫైట్ లిటరల్లీ. ఒక డాక్టర్స్ ఫౌండేషన్ అనే పేరుతోని మీరు ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్, దట్స్ వాట్ యు హర్డ్. Yes. So, can you please tell us, and how can we support you? Yeah, డాక్టర్స్ ఫౌండేషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే అదే యాజ్ ఆల్ దిస్ టైమ్ కూడా డిస్కస్డ్. సో స్టాప్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అది ఒక ఫ్రంట్ లైన్ థింగ్ మాకు మా ఆబ్జెక్టివ్స్లో. ది సేమ్ టైమ్స్ కమ్యూనిటీ అవేర్నెస్ కోసం రూరల్ క్యాంప్స్ నడపడము. సో ఈవెన్ టిల్ నౌ ఒక విలేజ్ పీపుల్కి ఒక ముక్కులో ప్రాబ్లం వస్తే ముక్కు డాక్టర్కి చూపించుకోవాలంటే కూడా అవేర్నెస్ లేదు, కంటిలో ప్రాబ్లం వస్తే కంటి డాక్టర్ చూపించుకోవాలనే అవేర్నెస్ కూడా లేదు. సో స్పెషాలిటీస్ ఏంటివి, ఎవరెవరు ఏంది దేనికి చూస్తారు, దాంతోపాటు మన ఏరియాలో ఉన్న రిజిస్టర్డ్ డాక్టర్స్ ఎవరు, సో ఎవరు దేని స్పెషలిస్ట్ అనేది అందరికీ అవేర్నెస్ తీసుకురావాలని ఒకటి ఉద్దేశం. ది సేమ్ టైం యాంటీబయాటిక్స్ మీద అవేర్నెస్ కూడా పెంచాలి. అంటే వీఆర్ వెరీ ఎర్లీ స్టేజెస్ ఇన్ ద ఫౌండేషన్. సో దాని మీద కూడా అవేర్నెస్ పెంచాలి. లాట్ ఆఫ్ క్యాంప్స్, బ్లడ్ డొనేషన్స్ క్యాంప్స్ అయితే, హెల్త్ అవేర్నెస్ క్యాంప్స్, తర్వాత హెల్త్ క్యాంప్స్, సూపర్ స్పెషాలిటీ హెల్త్ క్యాంప్స్ చాలా పెద్ద చేసాం. ఈ ఫౌండేషన్ కింద చాలా పెద్ద క్యాంపెయిన్స్ చేసాము.
డాక్టర్ మన బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేసాము. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ క్రాస్ అగైన్. సో ఇందులో చాలామంది డాక్టర్ ఉన్నారు, డాక్టర్స్ ఫౌండేషన్స్ నాలాగా ఆలోచించే మెంటాలిటీ ఉన్న వాళ్ళు. సో దే ఆర్ కంట్రిబ్యూటింగ్ డెఫినెట్లీ. వాళ్ళకి టైం కంట్రిబ్యూట్ చేస్తున్నారు, ఈవెన్ ఫైనాన్స్ పరంగా కూడా దే ఆర్ కంట్రిబ్యూటింగ్. సో ఇంకా దీన్ని చాలా గ్రాండ్గా తీసుకెళ్ళాలి. సేమ్ ఈ వ్యాక్సినేషన్ మీద కూడా, వ్యాక్సినేషన్ మీద ప్రివెన్షన్ స్టడీస్ చేయను, దాన్ని అగ్రెసివ్గా తీసుకెళ్ళాలి. ప్రివెంట్ చేస్తే యాక్చువల్గా మాకే బిజినెస్ దెబ్బ. బట్ నా నెక్స్ట్ జనరేషన్ హ్యాపీగా, నా నెక్స్ట్ వరల్డ్ హ్యాపీగా ఉండాలంటే ప్రివెన్షన్ చేయాల్సిందే. ఇప్పుడు నేను హ్యాపీగా ఉండడం కాదు, నా నెక్స్ట్ జనరేషన్ కూడా హ్యాపీగా ఉండాలి. ఎవరి మధ్య ఉంటారని ఇట్లా ఆలోచించేటోళ్ళు అదే రాంగ్ ఉంటారు. డెఫినెట్గా ఎవ్రీబడి ఆలోచించే రోజు వస్తుంది. డెఫినెట్గా ఆలోచించేవాళ్ళు 100 మంది ఆలోచిస్తారని చెప్పను, బట్ 50 మెంబర్స్ అయితే డెఫినెట్గా ఆలోచిస్తారు. ఆ రోజు వస్తుంది, నాకు ఆ రోజు వచ్చింది కాబట్టి ఆలోచిస్తున్నా. అందరికీ ఒక రోజు వస్తే ఆలోచించే రోజు. డెఫినెట్గా ఎవ్రీబడి థింక్. అంటే హౌ కెన్ వీ హెల్ప్ యూ, హౌ కెన్ వీ సపోర్ట్ యూ? ఈ డాక్టర్స్ ఫౌండేషన్ గురించి మాకు తెలిసేది ఎలా, మీరు చేసే పనులు మేము ఎక్కడ చూడొచ్చు, అండ్ మీకు మేము ఏ విధంగా సహాయపడవచ్చు, కామన్ పీపుల్ ఆర్ యంగ్స్టర్స్? కామన్ పీపుల్ మీరు మాకు సహాయపడడం అంటే ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్ డాక్టర్స్ గ్రూప్. డాక్టర్స్ గ్రూప్ అంటే మేము కంబైన్డ్గా కలెక్టివ్గా డిఫరెంట్ యాక్టివిటీస్ చేద్దామన్న కాన్సెప్ట్లో మేము వెళ్తాము. సో కామన్గా మీరు హెల్ప్ చేయడం అంటే నీకున్న సోషల్ మీడియా ద్వారా అయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకున్న మీడియా ద్వారా మేము చేసే యాక్టివిటీని కొంచెం ప్రమోట్ చేయడం ద్వారా కూడా దీని యొక్క ఇంపార్టెన్స్ని హైలైట్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు ఏదైతే మనం టైఫాయిడ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకున్నామో, తర్వాత యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకున్నాము, ఇవన్నింటినీ గట్టిగా మీరు ప్రమోట్ చేయడం ద్వారా ఇండైరెక్ట్గా మీరు సొసైటీకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నా ఫౌండేషన్కే కాదు, ఇండైరెక్ట్గా మీరే సొసైటీకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకోటి యాక్చువల్లీ ఇందాక టైఫాయిడ్ గురించి మాట్లాడే క్రమంలో మాట్లాడుతున్నాను. ఈ టైఫాయిడ్కి ఇప్పుడు యూజ్ చేసే యాంటీబయాటిక్స్ ఆల్మోస్ట్ ఆల్ ఈస్ బికమింగ్ రెసిస్టెన్స్ ఇన్ ఇండియా. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ 90% ఆఫ్ ద యాంటీబయాటిక్స్ కొన్ని రోజులు అయితే ఇంకా టైఫాయిడ్ వచ్చినా సరే అది నివారించలేము అంటారు. ఎక్స్క్లూజివ్గా పాకిస్తాన్లో టూ మచ్. పాకిస్తాన్లో మనం బాంబు కూడా వేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే చచ్చిపోతారు. ఎందుకంటే ఈ టైఫాయిడ్స్ వాళ్ళకి అంత వెరీ బ్యాడ్ హైజీన్, వాళ్ళ బ్యాడ్ ప్రాక్టీసెస్ మొత్తము. సో ఈ ఆల్మోస్ట్ వీఆర్ ఇన్ ద సేమ్, అంటే వాళ్ళకంటే చాలా బెటర్గానే ఉన్నాము. బట్ స్టిల్ ఈ అబ్యూజ్ వల్ల మాత్రం మనకు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ విపరీతంగా పెరుగుతుంది. సో ఇట్లాంటి అవేర్నెస్ తీసుకొచ్చే కార్యక్రమాలు డాక్టర్స్ ఫౌండేషన్ చేస్తుంది. ఇది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. ఇంకా చాలా చేయాలి. ఇంకా రీసెర్చ్ని ప్రమోట్ చేయడం. ఈ టైఫాయిడ్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ టెస్ట్లు ఉన్నాయి. సో ఏ టెస్ట్ కూడా కల్చర్ అంటాం, కల్చరు కూడా సెన్సిటివిటీ మంచిగా ఉంటుంది. బట్ ఇమ్మీడియట్ ఇన్వెస్టిగేషన్స్ మనకు ఇచ్చే మలేరియాకు ఉన్నట్టుగా టైఫాయిడ్కి లేవు. దానివల్ల కూడా డయాగ్నోస్టిక్స్ అవైలబిలిటీ ప్రాపర్గా లేక ఈ మిస్యూసేజ్ ఎక్కువ అవుతుంది యాంటీబయాటిక్. సో దీని మీద లాట్ ఆఫ్ రీసెర్చ్ అవసరం. మన డాక్టర్స్ ఎవరైతున్నారో మేమందరం కలిసి దీని మీద ఏమైనా రీసెర్చ్ చేయవచ్చా, దీని మీద రీసెర్చ్ చేసే వాళ్ళని ఏమైనా ప్రమోట్ చేయొచ్చా, తద్వారా ఈ డయాగ్నోస్టిక్స్ని కొంచెం ఇంప్రూవ్ చేస్తే టైఫాయిడ్ని సో ఈజీగా డిటెక్ట్ చేయడము, అన్నెసరీ యాంటీబయాటిక్స్ యూజ్ చేయకుండా చేయొచ్చు. మనం ఇప్పుడు కోవిడ్కి టెస్ట్ చేస్తే కోవిడ్ ఉందో లేదో తెలుస్తుంది, బట్ టైఫాయిడ్కి మాత్రం తెలియదు. అన్న, మీ జీవితంలో యూ హ్యాడ్ ఎ టెర్రిబుల్ యాక్సిడెంట్ రీసెంట్లీ, ఆల్మోస్ట్ చావు అంచుల దాకా వెళ్ళొచ్చారు. సారీ టు సేవ్ దిస్, బట్ హౌ వాజ్ దట్ ఎక్స్పీరియన్స్? దాంట్లో మీరు నేర్చుకున్నారా? ఏం జరిగింది? అంటే టెరిబుల్ అంటే నాట్ దట్ టెరిబుల్. యాక్చువల్లీ మల్టిపుల్ రిఫ్రాక్చర్స్ అయినాయి. అయ్యి అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయి సివియర్ ఎస్ఓబిలోకి వెళ్ళిపోయాను. లిటర్లీ అంటే డెత్ స్టేజ్ అంటే నా సన్ ఈజ్ 6th క్లాస్, 7th క్లాస్. సో తనకున్న నాలెడ్జ్తో తను ఇమ్మీడియట్గా అలర్ట్ చేయడము, నా ఫ్రెండ్ ఇంద్రసేన రెడ్డికి ఇమ్మీడియట్గా ఫోన్ చేసి అంకుల్ డాడీ కాన్షియస్ లేడు, పడిపోయాడు అని చెప్పేసి ఇమ్మీడియట్గా అంబులెన్స్ తెప్పించడము. హీ డిడ్ ఎ లాట్ ఆఫ్ జాబ్ దట్ టైం. వాడు నన్ను సేవ్ చేశారు లిటరల్లీ. సో ఇట్ ఈస్ ఎ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. 3 months కంప్లీట్ రెస్ట్లో ఉన్నాను. అంటే బిఫోర్ యాక్సిడెంట్ అండ్ ఆఫ్టర్ యాక్సిడెంట్ ఏమైనా రియలైజేషన్స్ అయ్యాయి? చాలా మందికి లైఫ్ చేంజింగ్ రివల్యూషన్స్ అవుతుంటాయి. మీ విషయంలో ఏమన్నా? అంత గ్రేట్ రివల్యూషన్స్ మనకు యాక్చువల్గా అది నాట్ లైఫ్ థ్రెటనింగ్, బట్ అంటే నెగ్లిజెన్స్ అయితే లైఫ్ థ్రెటనింగ్ అయ్యేది. బట్ ఇమ్మీడియట్ అటెన్షన్ తీసుకున్నాం కాబట్టి దట్ ఇస్ నాట్ లైఫ్ థ్రెటనింగ్. బట్ నా వర్కింగ్ డేస్ అయితే ఇవన్నీ కూడా ఐ లాస్ట్ 3 to 4 months ఆఫ్ వర్కింగ్ డేస్. సో నేను పెట్టాల్సిన టైము ప్రాపర్గా నా ఆర్గనైజేషన్స్ పెట్టలేకపోయినా అక్కడ కూడా కొన్ని ఇబ్బందులు అయినాయి. సో అక్కడ ఇబ్బందులు అయినా కానీ అదర్వైజ్ పర్సనల్గా నాకు రియలైజేషన్ ఇన్ ద సెన్స్ ఇంకా
ముందే రియలైజేషన్, దీంట్లో ఏం కొత్త కావాల్సింది. అట్లేం లేదు మన అంటే లైఫ్ ఈజ్ ఏ కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్. ఎవ్రీడే దేంట్లో ఒక దాంట్లో రియలైజ్ అవుతాము. ఇవాళ నీతో మాట్లాడిన తర్వాత నేను అది చూసుకొని నేను ఇంకో దగ్గర రియలైజ్ అవుతాం, నువ్వు ఇంకో విషయంలో రియలైజ్ అవ్వచ్చు. ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ లెర్నింగ్. రియలైజేషన్ మీన్స్ కంటిన్యూస్ ఏదో ఒకటి నేర్చుకుంటుంటాం. సో ఫైనల్లీ నల్గొండలో మెడికల్ సిస్టంలో అయినా జనరల్ డెవలప్మెంట్లో అయినా ఈ నెక్స్ట్ 5 yearsలో మనం ఏం చేస్తే, నల్గొండ అప్కమింగ్ జనరేషన్స్ ఏం చేస్తే మనం ఇంకా సేఫ్ ఉండొచ్చు, డెవలప్మెంట్ ఇంకా ఫాస్ట్ అవుతుంది, లెర్నింగ్ ఇంకా ఫాస్ట్ అవుతుంది, స్కిల్స్ ఇంకా ఏం చేయొచ్చు, మీ ఐడియాస్ ఏంటి? ఐడియాస్ లాట్ ఆఫ్ ఐడియాస్ ఉన్నాయి. అంటే ఎక్స్క్లూజివ్గా మెడికల్ ఇండస్ట్రీలో ఇప్పుడు చేస్తే మనం టువర్డ్స్ ఎథికల్ ప్రాక్టీస్ సైడ్ దాన్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇట్ ఈస్ ఏ కలెక్టివ్ ప్రాసెస్. ఒక్కడిని చేస్తే నేను ఒక్కరిని చేయగలుగుతానేమో. ఇట్ ఈస్ ఏ కలెక్టివ్ ప్రాసెస్. అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే వాట్ ఈజ్ ఎథికల్ ప్రాక్టీస్ అనే డెఫినేషన్ మేము డిఫైన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో యంగర్ జనరేషన్ డాక్టర్ వస్తారు, పెద్ద హాస్పిటల్ కట్టుకుంటాడు, కేసులు సరిపోని రావు, రెవెన్యూ రాదు. సో పేషెంట్ మే ఆర్ఎంపీస్ మీరనే ఆర్ఎంపీస్ అడ్వాన్స్ తెచ్చుకోవాలి. సో ఇట్లాంటిదంటే జనరల్గా అనెథికల్ అనుకుంటాము, వాళ్ళ సైడ్ మేబీ అదే ఎథికల్ అనుకుంటారు వాళ్ళు. బట్ ఎవరికి వాళ్ళు డిఫైన్ చేసుకోవాలి విచ్ ఈజ్ ఎథికల్, విచ్ ఈజ్ నాట్ ఎథికల్. డెఫినెట్లీ ఈజ్ నాట్ ఎథికల్. సో వీటితో పాటుగా రీసెర్చ్ని ప్రమోట్ చేయాలి. వేరియస్ ఏరియాస్లో రీసెర్చ్ని ప్రమోట్ చేయాలి. రెగ్యులర్ జర్నల్స్ మన ఏరియాస్ నుంచి జర్నల్స్ వెళ్ళాలి. సో ఏదో అంటే సదరన్ స్టేట్స్లో కేరళ లేకపోతే తమిళనాడు, కర్ణాటక నుంచి ఎక్కువ మంది జర్నల్స్ ప్రజెంట్ చేస్తుంటారు. బట్ మన స్టేట్లో జర్నల్స్ ఎవరు అంటే రీసెర్చే ఉండదు. చాలా చాలా తక్కువ. ఎంతసేపు ఎంతవరకు ప్రాక్టీస్ చేసినామో సాయంత్రం పోయే వరకు ఎంతవరకు తీసుకుపోతున్న టైప్లోనే ఉంటుంది మన దగ్గర ప్రాక్టీస్. బట్ దీన్ని ప్రమోట్ చేయాలంటే మా సీనియర్స్ కాడి నుంచి ఇప్పుడు హైదరాబాద్ ఉన్న లెజెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రమోట్ చేయడం ద్వారా, వాళ్ళ నుంచి వచ్చే నెక్స్ట్ జనరేషన్లో ప్రమోట్ ద్వారా, ఇప్పుడు మేము ప్రమోట్ చేస్తే మా నెక్స్ట్ జనరేషన్ దాన్ని తీసుకొని వెళ్తారు. సో అట్లా రీసెర్చ్ యాక్టివిటీస్ పెంచడం ద్వారా రెగ్యులర్గా సిఎంఏ యాక్టివిటీస్ ప్రతి ఏరియాలో కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ రెగ్యులర్ ఇంకా పెరగాలి. సో నేషనల్ ఈవెంట్స్, స్టేట్స్ ఈవెంట్స్ కూడా మన డిస్టిక్లో తీసుకురావడం ద్వారా ఈ అవేర్నెస్ ఇంకా మెడికల్ అప్డేట్స్ అవేర్నెస్ పెరగడం ఇవన్నీ జరుగుతుంది. సో వాటి మీద కూడా కంటిన్యూస్ వర్క్ చేస్తున్నాము. That's really nice. So, thank you so much for coming today. I mean, I literally learn a lot medical industry గురించి, ethics గురించి, అండ్ డాక్టర్స్లో రావాల్సిన చేంజ్ గురించి, పేషెంట్స్లో వాళ్ళ అటెండెన్స్ విషయంలో రావాల్సిన ఆలోచన విధానం గురించి కూడా you gave us so much information. Thank you so much. And once again, thank you on behalf of all the Nalgonda people for saving us in the COVID lockdown with your oxygen. So thank you so much. Yeah, thank you, Surya. Thank you. See you all in the next episode.